నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమవుతుంటాయి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు స్థిరమైనటువంటి ఆదాయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అనుకూలమైనటువంటి పురోభివృద్ధి కలిసి వస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు వృత్తిపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ మాట తీరు, మీ సంభాషణ వ్యవహారాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రయత్నాల్లో అనుకూలతలు ఉంటాయి. కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ప్రణాళికలను రూపొందించుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి స్థిరత్వంతో కూడిన ఖచ్చితత్వమైనటువంటి నియమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహిషాసుర మర్దిని దేవి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో నాయకత్వపు లక్షణాలను మరింత మెరుగుపరుచుకుంటారు. అలాగే కీలకమైనటువంటి బాధ్యతలను చేపడుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఏకాగ్రతతో కూడిన వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు వివిధ రూపాల్లో శక్తి మేరకు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. దాన ధర్మాదుల వలన పుణ్యఫలాలు కలిసి వస్తాయి. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ యొక్క ఆలోచనలను సానుకూలంగా మార్పులు చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. తులారాశి వారు వివిధ రూపాల్లో అభివృద్ధి కోసమై గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మంచి లాభాలను అందిస్తుంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. ఆర్థిక అప్పుల బాధల నుండి విముక్తిని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు భవిష్యత్తు కార్యక్రమాలను లాభదాయకంగా రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు తాము పనిచేసేటటువంటి సంస్థల్లో వ్యతిరేకమైనటువంటి భావాలను తగ్గించుకోవాలి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. అలాగే అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. విద్యలయందు మంచి పోటీతత్వం ఉన్నప్పటికీ వాటిల్లో విజయాలు సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు
కళారంగంలో అనుకూలతలు ఉంటాయి. సృజనాత్మకత కూడా పెరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుంటారు. ధనము ధాన్య లాభాలు కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం ధనాన్ని సేకరించుకుంటూ ఉంటారు. అలాగే వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నూతన పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. స్వల్పకాలికమైనటువంటి వివిధ రూపాల్లో లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పనుల్లో విజయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.